ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ చరిత్రలో 1950వ సంవత్సరం జనవరి 26ను భారతీయులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. దాదాపుగా 200 సంవత్సరాల బ్రిటిష్ వారి పాలనలో మగ్గిన మన దేశానికి ఎందరో మహానుభావుల కష్టానికి ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం లభించినప్పటికీ మనకంటూ సొంత రాజ్యాంగం లేదు. బ్రిటిష్ వారిని మన దేశం నుండి వెళ్ళగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మన రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించినప్పటికీ ఇది జనవరి 26, 1950 నుండి అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించుటకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. ఈ రాజ్యాంగం బ్రిటిష్ ప్రభుత్వంచే నిర్మించబడ్డ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చట్టాన్ని తొలగించింది. ఆ విధంగా 1950 జనవరి 26 నుండి మన భారత ప్రజలందరికీ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, సమన్యాయం పూర్తి స్థాయిలో ఒక హక్కుగా అందరూ పొందడం జరిగింది. మన భారత గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించడానికి, హక్కులను పొందడానికి, సమన్యాయాన్ని మరియు అందరూ చదువుకునే అర్హతని కల్పించింది మన రాజ్యాంగమే. అలాంటి గొప్ప రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా మనం అందరం జరుపుకుంటున్నాం. రిపబ్లిక్ డేను పురస్కరించుకొని మన పాఠశాలలో ఈరోజున జెండా వందన కార్యక్రమం జరిగింది. విద్యార్థులు జాతీయ గీతాలు పాడారు. ఈరోజు ప్రత్యేకతను తోటి ఉపాధ్యాయులు మరియు కొంతమంది విద్యార్థులు వివరించారు. తరువాత పాఠశాల డైరెక్టర్స్ ఈ రోజు ప్రత్యేకతను వివరిస్తూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎందుకు జరుపుకుంటారు అనేదానికి పుస్తకాల్లో చదివారు, మాస్టర్ చెప్పారు, టీచర్లు చెప్పారు. ఏం చెప్పారు? రకరకాల దేశాలు తిరిగి, అనేక దేశాలు తిరిగి అన్ని రాజ్యాంగాల్ని పరిశీలించి వాటిలో మంచిదేదో సేకరించి మనల్ని మనం పరిపాలించుకోవడానికి కావలసిన గ్రంథాన్ని తయారు చేసుకున్నామని చెప్పారు. అవునా? రైట్. దాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళు స్వాతంత్రం సాధించి పెడితే అప్పట్లో తెలివి గలవాడైనటువంటి విజ్ఞుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గ్రంథాన్ని తయారు చేసి మనందరం స్వేచ్ఛగా బతకడానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి ఇచ్చారు. దాని ప్రకారంగా మనం నడుస్తాం. ఓకే కదా? మరి మీ తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు, మేము కానీ మీరు కానీ మనందరికీ తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు. జన్మనిచ్చి మీకు కావలసినవి, మీకు మంచి జరిగేది, ఏం చేస్తే మంచిగా ఉంటుంది, ఎలా మన పిల్లల్ని పెంచుకోవాలి అనేది మీ తల్లిదండ్రులు కూడా ఒక రాజ్యాంగం తయారు చేసుకున్నారు. ఎంత డబ్బులు ఖర్చు పెడితే మన పిల్లల్ని చక్కగా చదివించుకోవచ్చు, ఏం పని చేస్తే డబ్బులు వస్తాయి, ఎలా పని చేస్తే వస్తాయి, దొంగతనం చేస్తే వస్తాయా, కష్టపడితే వస్తాయా, వ్యవసాయం చేస్తే వస్తాయా, ఉద్యోగం చేస్తే వస్తాయా, ఏం చేస్తే మంచిగా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు భారతదేశం ఏ విధంగా అయితే ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్నతంగా నిలబడిందో, మీరు కూడా మీ పరిసరాల్లో ఉన్నటువంటి పిల్లలందరికంటే ఉత్తములుగా ఉండాలని చెప్పేసి మీ తల్లిదండ్రులు ఆలోచించి మిమ్మల్ని, అది ఈతర్ హై స్కూల్ కావచ్చు, లేకపోతే ఇంకో స్కూల్ కావచ్చు, పిల్లలు చదివిస్తున్నారంటే వారి యొక్క రాజ్యాంగం ప్రకారంగా వారు నిర్ణయించుకొని మిమ్మల్ని ఉత్తములుగా తీర్చిదిద్దడం కోసం
ఒక సిస్టమ్, ఒక పద్ధతిని, ఒక రాజ్యాంగాన్ని తయారు చేస్తారు. మరి మీరు మీ రాజ్యాంగాన్ని ఎప్పుడు తయారు చేసుకుంటారు? మీ రాజ్యాంగం ఎలా తయారు చేయాలి? ఎలా చేస్తే మీరు బాగుంటారు, మీ భవిష్యత్తు బాగుంటుంది. చదువుకుంటే సభ్యత, సంస్కారం, మంచి విజ్ఞానం వస్తుందని అందరికీ తెలిసినటువంటి జ్ఞానం, అది అందరికీ తెలిసిన విషయం. అది మరి మీరు ఎలా మీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి మీ రాజ్యాంగాన్ని మీరు ఎప్పుడు తయారు చేసుకుంటారు, ఎలా తయారు చేస్తారు? రాజ్యాంగాన్ని మీరు తయారు చేసుకోండి. మీరు భవిష్యత్తులో ఉన్నతంగా ఉండాలి, 10 మందిలో గొప్పగా ఉండాలి. ఊళ్ళోకి వస్తే గారు పలానా అమ్మాయి వచ్చిందిరా, పలానా అబ్బాయి వచ్చిందిరా, వాడు బ్రహ్మాండంగా ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా అని చెప్పుకోవాలి. కానీ మీరు కూడా భవిష్యత్తులో మీ తల్లిదండ్రులలాగా పొలం పనులు చేసుకుంటారు. మీ అవసరాలకి ఒక మంచి రాజ్యాంగాన్ని ఈరోజు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మీ మనసులో ఒక టార్గెట్, గోల్ ఫిక్స్ చేసుకొని దాని ప్రకారంగా చదువుతారని చెప్పేసి చదివి మంచి ఉన్నతమైన స్థానంలో నిలబడాలని ఉపాధ్యాయ బృందం ద్వారా ఈ తరం మీ అందరికీ ప్రత్యేకంగా ఒకసారి గుర్తు చేసి మరొకసారి అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.